నేను మంత్రోపాచరణ చేస్తూ ధ్యాన పొరపాటున గాని యామరపాటున గాని ఏ శబ్దమన్నా జరిగి నా ధ్యాన స్థితికి ఆటంకం కలిగితే గనుక అప్పటి వరకు కనిపించింది తప్ప మిగతాది ఏదీ కనిపించదు. తస్మాత్ జాగ్రత్త. సరే స్వామి, మీరు పూజ ప్రారంభించండి. ఎలాంటి ఆటంకం జరగదు. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది. అదిగో గుండెమ్మ హాస్పిటల్ తీసుకొచ్చాం. నన్ను ఏమండి, ఎవరండి వాడు? అతనెవరో నా రూమ్ వైపుకే వెళ్తున్నాడు. ఎవరో అతను. క్లియర్గా లేదండి.
ఏంటా శబ్దం? తెలియదు స్వామి. పిల్ల అనుకుంటాను. గిన్నెని కింద పడేసింది. పూజ జరిగేటప్పుడు ఎలాంటి శబ్దాలు జరగకూడదని చెప్పారు కదా, చూసుకోవచ్చు కదా. ఇది మరీ బాగుంది గుండమ్మా. ఈ టైంకి పిల్లొచ్చి గిన్నె పడేస్తుంది అని మేమేమైనా కలగన్నామా ఏంటి? స్వామి, ఇప్పుడు వరకు నా బిడ్డ పుట్టడం చూశాం, కానీ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు గుండమ్మ గది వైపు వెళ్తున్నారు. వారిద్దరూ క్లియర్గా కనబడటం లేదు స్వామి. ఇంకాసేపు మంత్రజపం ఏ ఆటంకం లేకుండా కొనసాగి ఉంటే ఆ మనుషులు ఎవరో క్లియర్గా కనపడేది. కానీ శబ్దం కారణంగా ప్రయత్నం విఫలమైంది. ఇక మీరు చూడలేరు దాన్ని. స్వామి, అనుకోకుండా ఆటంకం కలిగింది. ఎవరు కావాలని చేసింది కాదు కదా స్వామి. అదే మీకు తెలుసమ్మా, కానీ అసలు లెక్క వేరే ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మీ కంటికి కనపడకుండా శబ్దం చేసింది. అది మీకు నిజం తెలియకూడదనే ప్రయత్నం చేస్తూ ఉంది. స్వామి, దైవబలం ముందు ఏ దుష్టశక్తి అయినా తలవంచాల్సిందే కదా. నేను ఈసారి ఏ శబ్దం రాకుండా దగ్గరుండి చూసుకుంటాను. దయచేసి పూజను మళ్ళీ ప్రారంభించండి స్వామి. అవును స్వామి. క్షమించండి, ఇప్పుడు మళ్ళీ పూజ చేసినా ప్రయోజనం ఉండదు. స్వామి, అవునమ్మా, మరొక మండలం రోజుల వరకు ఈ ప్రయత్నం చేయలేము, చేయకూడదు కూడా. నీ కన్నబిడ్డ కనపడాలని నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి వేడుకుంటూ ఎదురు చూడాలమ్మా. ఆ దైవమే ఇక నీకు సాయం చేసి నీ బిడ్డను చూపించాలి. నేను మళ్ళీ మండలం తరువాతే వస్తాను. వస్తానయ్యా, వస్తానమ్మా. స్వామి, మీ అమ్మాయిని మీకు దూరం చేసిన దుర్మార్గులు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు. కనీసం మీ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో అది తెలిసినా బాగుండేది. ఏమీ తెలియకుండా ఇలా జరిగిందేంటమ్మా? గుండమ్మ. అమ్మో అమ్మో, ఏమైనా మీ అమ్మ కూతుళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులే. కత్తి స్ట్రైట్ గా మీకు కంఠం మీదకొచ్చి పీక కట్ అయిపోతుందన్న సమయంలో బయటపడిపోయారు. మీకింత హెల్ప్ చేసిన పిల్లి ఎక్కడుందో
దాన్ని చూసి ఒక చెంబుడు పాలు పోయిండే పాపం. హెల్ప్ చేసింది పిల్లి కాదు. మరి ఆ శబ్దం చేసి పూజని డిస్టర్బ్ చేసింది నేను. నువ్వా? అదేంటి, నువ్వు మా పక్కనే ఉన్నావు కదా. మా పక్కనే నుంచని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెని కిందలా పడేసావే. అసలు ఈ పూజ ఎలా చేస్తారు, ఏం చేస్తే పూజకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళనుకున్నది జరగకుండా ఉంటుంది అని నేను వేరే ఆయన్ని కనుక్కున్నానులే. అతను చెప్పాడు, పూజకి ఏదో ఒక ఆటంకం కలిగిస్తే వాళ్ళనుకున్న దృశ్యం కనబడదు అని. దానికి తోడు ఇప్పుడు వచ్చిన స్వామీజీ చెప్పాడు కదా, నేను ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి శబ్దం చెయ్యకూడదు అని. శబ్దం చెయ్యడం కోసమే నేనొక గవ్వని చేతిలో పెట్టుకుని నిల్చున్నా. శబ్దం జరిగింది, వాళ్ళ పూజ విఫలమైంది. అమ్మో అమ్మో, మీరిద్దరూ మామూలోళ్ళు కాదే బాబు. కన్న కూతురు కళ్ళ ముందు తన పక్కనే ఉన్నా పల్లవియే తన కన్న కూతురని తెలుసుకోలేని దౌర్భాగ్యురాలు ఆ గుండమ్మ. అలా ఎందుకు అనుకోవాలే? మండలం పోయిన తర్వాత మళ్ళీ వస్తానన్నాడు కదా స్వామి. మండలం అంటే 40 రోజులు. హ, అప్పటికి రాజెవరో మంత్రెవరో. నేనుండగా ఆ గుండమ్మ తన కూతురెవరో తెలుసుకోలేదు. తన కూతుర్ని దూరం చేసిన దాన్ని నేనే అన్న విషయం కనిపెట్టలేదు. అనుక్షణం దూరవైన ఆ కూతుర్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండడం తప్ప. పెద్దమ్మా, నువ్వేడదక్కు పెద్దమ్మా. నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది పెద్దమ్మా. ఏడవడం కాదమ్మా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈసారైనా నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగింది. ఒకటా రెండా ఎన్ని ప్రయత్నాలు చేశాం మావయ్య గారు. ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది అనుకోవడం, చివరి క్షణంలో కన్నీళ్లు మిగల్చడం, ఇదే కదా జరుగుతుంది. అసలు నా బిడ్డని చూడగలుగుతానా నేను చచ్చే లోపల? వద్దమ్మా, అలా మాట్లాడకండి. గుండమ్మ, పిచ్చేమని పట్టిందా నీకు? ఏంటా మాటలు? ఏం చేయనండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే నాకు ఈ శిక్ష విధించాడా దేవుడు. ఏ కన్నె తల్లికి వేయకూడని శిక్ష వేశాడా భగవంతుడు. మావయ్య, ఎప్పటి నుంచో ఇండియా రావాలనుకుంటున్నాను, వచ్చేసాను. ఇండియాలో చాలా ప్లేసులు చూడాలనుకుంటున్నా, వెళ్ళి చూసేస్తా. చూడరా, ఎవరొద్దన్నారు? ఎవరొద్దన్నారంది కాదు, ఇక్కడ నాకెవరు తెలుసు, నువ్వే అన్ని ప్లేసులు తిప్పి చూపించాలి. రే, నీలాగా నేనేం ఖాళీగా లేనురా, నాకు చాలా పనులున్నాయి. అయితే కుదరదంటావా? అదే కదా చెప్తున్నాను. చెప్తా. ఒరే ప్రసాదు, రండి రండి, టిఫిన్ తిందురు గాని. వస్తున్నావమ్మా. చరణ్, వచ్చి టిఫిన్ చేయి.
అయ్యో రేయ్ ఏంట్రా ఇలా లాగేసావు? లేకపోతే ఇండియా అంతా చూడ్డానికి నన్ను తిప్పుతావా తిప్పవా? తిప్పపోతే టార్చర్ ఇలానే ఉంటది. రేయ్ కుదరదన్న పదానికి ఇంత కక్ష కడతావా? వద్దురా, ఇలాంటి టార్చర్ నా మీద ప్లాన్ చేయొద్దు. నేను తీసుకుని వెళ్తాలే. ఈ ముక్క ముందే చెప్తే బాగుండేది. ఏడ్చేవలే, రా వెళ్దాం. ఆగండి. ఏంటత్తయ్య ఇది? పొంగల్ మమ్మీ, బాగుంటుంది. పొంగలా? అంటే రైస్ ఐటమ్. ఏంటి చరణ్ ఇది? డైలీ నువ్వు ఇక్కడ ఇదే తింటున్నావా? పొంగల్ చాలా బాగుంటుంది మమ్మీ, ఇక్కడ ఫేమస్. ఏంటి ఫేమస్? పొంగల్ అంటే రైస్ ఐటమే కదా, అంటే కార్బ్స్. మార్నింగే కార్బ్స్ తింటే హెల్త్ ఏమవ్వాలి? అది కాదమ్మా, ఇది నా మనవరాలు నాకు అలవాటు చేసింది. బాగుంటుంది. అవునా? తనెవరు? పల్లవి అని తన క్లాస్మేట్లే. తనకి బుద్ధి లేకపోతే నీకుండక్కర్లేదా? అసలు నువ్విప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు? అంటే అది మమ్మీ, రోజు వర్కౌట్స్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో ఏంటో ఈ తిండి చూస్తేనే అర్థమవుతుంది. ముందెళ్ళి వెయింగ్ మిషన్ తీసుకురా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? టిఫిన్ చేద్దాం ముందు. మీరాగండి. నువ్వు ముందు వెళ్ళి వెయింగ్ మిషన్ తీసుకునిరా. kgs? ఏంటి చరణ్ ఇది? 70 లోపే ఉండాలని చెప్పాను కదా. అంటే నా మాటలన్నీ వదిలేసావన్నమాట. ఇక్కడ ఇవిడు పెట్టడం, నువ్వు తినడం అన్నమాట. అది కాదమ్మా, ఒకసారి తింటే ఏమవుతుంది? హెల్త్ పాడవడానికి ఒక్కసారి చాలత్తయ్యా. మార్నింగ్ టిఫిన్ అంటే ఫ్రూట్స్ తినాలి, లేదంటే మిల్లెట్స్తో చేసిన జావ తాగాలి. అవునవును, కూరల్లో ఆయిల్ ఉండకూడదు, చట్నీలో ఉప్పు ఉండకూడదు. మీరు నోరు ముయ్యండి. ఈరోజు టిఫిన్ నేను ప్రిపేర్ చేస్తాను. అమ్మ చాలా ఆకలేస్తుంది. నోరు ముయ్యరా. 1 అవర్ వెయిట్ చేయి. 1 అవర్ వెయిట్ చేస్తే క్యాలరీస్ ఇంకా బర్న్ అవుతాయి. ఏం పర్వాలేదు. శాన్వి, పద. పదరా. ఏరా, అమెరికాలో తింటుంది ఇదేనా? సిగ్గులేదురా? స్టార్టింగ్లో ఉండేదమ్మా, తర్వాత వదిలేశాను, అలవాటు పడిపోయాను. అయినా కడుపు నిండా తిండి పెట్టంది ఇదేం పెళ్ళవరా? నువ్వేగా ఏర్కోరు చేసావు, నేను అనుభవిస్తున్నాను. మమ్మీ డాడీ వచ్చారు కదా, అక్షతని పరిచయం చేస్తే బాగుంటుంది. చరణ్, హాయ్ చరణ్. హాయ్ అక్షిత, ఫ్రీగా ఉన్నావా? ఏంటి విషయం? ఒకసారి కలుద్దాం. అబ్బా, నువ్వెప్పుడు ఇలా అడుగుతావా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఎక్కడ కలుద్దాం? కాఫీ షాప్? కాఫీ షాప్ కాదు, మా ఇంటికి రా. ఫారెన్ నుంచి మా మమ్మీ డాడీ వచ్చారు. ఏంటి, ఆంటీ అంకుల్ వచ్చారా? వావ్. నువ్వు ఒకసారి ఇంటికి వస్తే మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. బాయ్. సరే బాయ్.